ఆచి చికెన్ మసాలా. మదనపల్లిలో 7 ఏళ్ల బాలిక రిషిక ప్రియ దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సోమవారం సాయంత్రం నుంచి బాలిక కనిపించకుండా పోయింది. అయితే ఆమె ఇంటి పక్కనే నివసించే ఓ వ్యక్తి మాయమాటలు చెప్పి బాలికను తన ఇంటికి తీసుకెళ్లాడు. బాలికను కిరాతకంగా హత్య చేసి ఆపై మృతదేహాన్ని డ్రమ్లో కుక్కాడు. బాలిక కనిపించకపోవడంతో తీవ్ర ఆందోళన చెందిన తల్లిదండ్రులు చుట్టుపక్కల అంతా వెతికారు. అయినప్పటికీ బాలిక ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించగా చిన్నారిని పక్కింటి వ్యక్తి తీసుకెళ్లినట్లు గుర్తించారు. దీంతో ఆ ఇంట్లోకి వెళ్లి చూడగా బాలిక శవమై కనిపించింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కూతురు విగత చేపగా కనిపించడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిన్నారి మృతితో ఆ ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది. కాగా నిందితుడు ఒక సైకో అని పోలీసులు నిర్ధారించారు. బాలిక రిషిక ప్రియను హత్య చేసిన నిందితుడు కులవర్ధన్ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఓ యువకుడు నిందితుడికి వత్తాసు పలకడంతో బాలిక కుటుంబ సభ్యులు స్థానికులను చితకబాదారు. ఘటనా స్థలానికి వందలాదిగా స్థానికులు తరలివచ్చారు. హిజ్రాలు సైతం రంగప్రవేశం చేశారు. హంతకుణ్ణి తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ప్రజాకోర్టులో నిందితుడిని శిక్షించాలని సిపిఐ నాయకులు సాంబా డిమాండ్ చేశారు. గుమిగూడిన స్థానికులను చెదరగొట్టారు పోలీసులు. बड़ी फेवरेट है संभाले మదనపల్లిలో 7 ఏళ్ల బాలిక రిషిక ప్రియ దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సోమవారం సాయంత్రం నుంచి బాలిక కనిపించకుండా పోయింది. అయితే ఆమె ఇంటి పక్కనే నివసించే ఓ వ్యక్తి మాయమాటలు చెప్పి బాలికను తన ఇంటికి తీసుకెళ్లాడు. బాలికను కిరాతకంగా హత్య చేసి ఆపై మృతదేహాన్ని డ్రమ్లో కుక్కాడు. బాలిక కనిపించకపోవడంతో తీవ్ర ఆందోళన చెందిన తల్లిదండ్రులు చుట్టుపక్కల అంతా వెతికారు.
అయినప్పటికీ బాలిక ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించగా చిన్నారికి పక్కింటి వ్యక్తి తీసుకెళ్లినట్లు గుర్తించారు. దీంతో ఆ ఇంట్లోకి వెళ్లి చూడగా బాలిక శవమై కనిపించింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కూతురు విగతజీవిగా కనిపించడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిన్నారి మృతితో ఆ ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది. కాగా నిందితుడు ఒక సైకో అని పోలీసులు నిర్ధారించారు. బాలిక రిషిక ప్రియాను హత్య చేసిన నిందితుడు కులవర్ధన్ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఓ యువకుడు నిందితుడికి వత్తాసు పలకడంతో బాలిక కుటుంబ సభ్యులు స్థానికులు చితకబాదారు. ఘటనా స్థలానికి వందలాదిగా స్థానికులు తరలివచ్చారు. ఇజ్రాయెల్ సైతం రంగప్రవేశం చేశారు. హంతకుడిని తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ప్రజాకోర్టులో నిందితుడిని శిక్షించాలని సిపిఐ నాయకులు సాంబా డిమాండ్ చేశారు. గుమిగూడినటువంటి స్థానికులను చెదరగొట్టారు పోలీసులు. మదనపల్లి బాలిక తండ్రితో ఫోన్లో మాట్లాడిన హోంమంత్రి అనిత. మదనపల్లి నీరుగట్టువారిపల్లిలో హత్యకు గురైన బాలిక తండ్రితో హోంమంత్రి అనిత మాట్లాడారు. హత్యకు గల కారణాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో బాలిక తండ్రి మాట్లాడుతూ నిందితుడు తమ బిడ్డపై అత్యాచారం చేసి ఆపై చంపేశారని తెలిపారు. పోలీసులు సైతం తనను ఏమీ చేయలేరని సవాల్ విసిరారని తెలిపారు. నిందితుడు అధికార పార్టీలో ముఖ్య నేత అనుచరుడని, ఆ నేత పేరు తన వంటి మీద పచ్చబొట్టు కూడా వేయించుకున్నాడని తెలిపారు. వివరాలు తెలుసుకున్న మంత్రి తప్పకుండా న్యాయం చేస్తామని బాలిక తండ్రికి హామీ ఇచ్చారు. సరే మేడం, పోస్ట్ మార్టం పంపిస్తామనుకోండి మేడం, మేడం. అతను రాత్రి సార్ వాళ్ళందరూ కలుసుకొని నేను తిరుపతి నుంచి ఊరు నుండి వచ్చినాను. నెంబర్లు తీసుకున్నారు, మా నాన్నది అమ్మది అందరిది నలుగురికి నెంబర్లు తీసుకున్నారు. మార్నింగ్ నేను దేవస్థానం పోయి పూజ చేసుకుని బిడ్డ కనపడాలని వచ్చినాను. ఆ లోపల నేను వచ్చే గుడికి 7 గంటల లోపలనే ఆ పర్సన్ ని పంపించేసినారు. బాడీ చూస్తే నువ్వు ఏం చేస్తావు చేసుకోపో అని చెప్పి సార్ వాళ్ళతో కూడా చెప్పేసిపోయినాడంట. మా ఇంటి వెనకాల అతను ఉండేది. మాకైతే మేము 35 ఏళ్ళ నుంచి ఇంతవరకు ఉన్నాం మేడం. 35 ఏళ్ళు కావాలి మేడం. అతను తీసుకొని పోయినారు కదా. సరే మేడం మీరు చెప్పండి. అతన్ని ఒక వీడియో చూపించమని అడిగినాం మేడం. నార్మల్ కాల్, ఇది వాట్సాప్ కాల్. మా బ్రదర్ మేడం, మా బ్రదర్ మేడం ఏం లేదు. సరే మేడం, వదిలేను మేడం. అదే మేడం, అతను ఒకసారి వీడియో చూపిస్తే మాకు సంతోషం ఉంటుంది కదా మేడం. కానీ డైరెక్ట్ ఎన్కౌంటర్ చేస్తేనే మేడం. ఎన్కౌంటరే ఫస్ట్. అతను ఒక సైకో అంట మేడం. అతను ఒక సైకో. ఇప్పటికే ఇంతవరకు కేసులు అతను ఉన్నాయనుకునే నువ్వు నన్ను ఏం చేసుకోలేము,
ఏం చేసుకుంటారు చేసుకోండి మీరు అని చెప్పేసి తను వాటికి తను నేను ఇప్పుడుకుని అని చెప్పేసి వెళ్ళిపోయినాడంట. ఎస్ఐ సార్నే ఇది సరే మేడం మేము కేసు మేము కేసు పెట్టాము. మిస్సింగ్ కేసు మిస్సింగ్ అని చెప్పి రాసిచ్చేసి చెప్పినామా. కేసు ఇంతవరకు పెట్టలేదు, సంతకం పెట్టలేదు, ఇంతవరకు ఏమి పెట్టలా ఎవరు కానీ. మాకు తెలియకుండా నా బిడ్డను చంపేసిన అతన్ని తీసుకొని పోయి జైల్లో ఎట్లా పెడతారు మేడం? మాకు ఒక ఇన్ఫర్మేషన్ అని ఇవ్వాలి కదా మేడం. తల్లి కానీ తండ్రికి కానీ అమ్మాయి నాయన ఎవరుకున్నా కరెక్టే మేడం, కరెక్టే మేడం.